అందరికి కనిపిస్తుందా అన్న? ఏంటంటే మన చెయ్యికి ఈ పాము ఉంటుంది కదా, ఇప్పుడు పడిపోయాడు వారి మీద ఇట్లా ఏళ్ళ తొక్కుదామా, ఇట్లా ఏళ్ళ తొక్కితే మన ఏళ్ళు ఏమైతే ఏళ్ళు. అందుకే మనం ఏం చేయాలి, మన అరిచేతితో లేదంటే అరచేతితో వస్తుందామా, ఇట్లా చపాతీలు వత్తినట్టు అట్లా కూడా వస్తకూడదు. ఈ ఏరియా ఉంటుంది చూసినావా, ఈ ఏరియా ఇది మాత్రం తీసుకొని ఇది కరెక్ట్గా దీని నుండి 1 ఇంచు పైకి అంటే ఇక్కడ ఏం పెట్టినా నేను ఈ ఏరియాలో మాత్రం పెట్టినా. దీని తర్వాత దీన్ని ఇంటర్లాక్ చేసిన. ఈ ప్రెజర్ని కూడా దీని మీదే పెట్టాలి. ఇలా పెట్టి ఇలా ప్రెస్ చేయాలి. ఇదే బాగా అలా ప్రెస్ చేయాలి. అలా కంప్రెషన్ చేసిన తర్వాత వినండి, నువ్వు ఇట్లా కూర్చో, నేను ఎలా కూర్చున్నా ఇలా స్ట్రైట్గా కూర్చో, నువ్వు ఎలా ఎక్కడైనా కూర్చో, స్ట్రైట్గా కూర్చొని నీ బలం మొత్తం ఈ భుజాల మీదకి రావు. ఇదే భుజాల మీదకి రావు. భుజాల మీదకి వచ్చిన తర్వాత దీన్ని తీసుకొని ఈ ప్రెజర్ని దీని మీద పెట్టాలి. అర్థమైందా? అలా 30 కంప్రెషన్స్. ఇది గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటారు? కానీ మనం ఏం చేస్తామంటే, మీకు ఒక విషయం చెప్తాను, గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటే అన్ని కంప్రెషన్స్ చేయాలి నిమిషానికి. మీ గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుందో అన్నిసార్లు నువ్వు దాన్ని రన్ చేయాలి గుండె. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఇదే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పడిపోతే మాత్రమే బ్రీత్ ఇవ్వండి. ఇది బ్రీత్ ఇవ్వండి. WHO ఏం చేసిందంటే కోవిడ్ తర్వాత అందరికీ కూడా బ్రీత్ ఇవ్వడం మీ ఇష్టం, అది మన ఇష్టం. ఎందుకంటే ఒకరికి బ్రీత్ ఇచ్చినప్పుడు వాడు గుట్కా వేసుకోవచ్చు, లేదా మనకి HIV ఉండొచ్చు, మనకి ఏదో వేరే వైరస్ ఉండొచ్చు, అవి మనం అంటించుకోండి. బ్రీత్ ఇచ్చేటప్పుడు ఒకవేళ మన ఇంట్లో అమ్మో నానో భార్యో లేకుంటే వాటెవర్ ఇట్ ఈజ్ ఎవరైనా ఉంటే ఇంట్లో వాళ్ళు అనుకో నీకు ఇబ్బంది లేదనుకో, బ్రీత్ ఎలా ఇవ్వాలంటే మనం ఏదో గొట్టం పెట్టో ఇట్లా ఇవ్వకూడదు. ఈ బ్రీత్ ఇవ్వడం ద్వారా ఇంకా మనకి కోలుకునే ఛాన్సెస్ పెరుగుతాయి. ఇది ఎలా ఇవ్వాలంటే బ్రీత్ చూపిస్తుంది. ఇలా ఈ మౌత్ టు మౌత్ మాత్రమే వేయాలి. ఫ్లిప్ లాక్ టైప్ అనుకోండి. అర్థమైందా? అర్థమైందా? ఇలా వచ్చిందా బ్రీత్? ఇలా 30 టైమ్స్ కంప్రెషన్ తర్వాత ఒక 2 సార్లు బ్రీత్ సార్. ఇంకొకసారి ఇవ్వండి సార్. ఇలా బ్రీత్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే హెడ్ పైకి పెట్టాలి. హెడ్ ఇలా ఎవరు సపోర్ట్ ఏం అవసరం లేదు. అర్థమైందా? ఉన్నంతలో బ్రీత్. ఈ సిస్టమ్ ఉంటుంది కదా, ఈ ఎయిర్వే సిస్టమ్ ఏ మార్క్ అవుతుంది, క్వశ్చన్ మార్క్ షేప్లో ఉంది. ఇలా వంగిపోయింది అనుకో ఏమవుతుంది, క్లోజ్ అవుతుంది. అందుకే ఇలా ఓపెన్ చేసి బ్రీత్ ఇవ్వడానికి ప్రయత్నించు. ఇలా పెట్టి ఇలా పెట్టిన తర్వాత బ్రీత్ ఇచ్చారా, 30 టైమ్స్ కంప్రెషన్. ఫస్ట్ 30 టైమ్స్ కంప్రెషన్ ఇచ్చిన తర్వాత బ్రీత్ ఇక్కడ నుండి 1 ఇంచు పైకి పెట్టుకున్నామా. ఇలా తీసుకొని మన ఎనర్జీ మొత్తం ఈ భుజాల మీద తీసుకున్న తర్వాత ఇలా కంప్రెషన్ ఇచ్చుకోవాలి. కంప్రెషన్ ఇచ్చేటప్పుడు ఇట్లా ఇట్లా ఇవన్నీ చేయకూడదు. నీ ఎనర్జీ మొత్తం ఎక్కడ డివియేట్ కాకూడదు. ఇవి 2 చేతులు ఇలా స్ట్రైట్ గానే ఉండాలి. అర్థమైందా? నువ్వు ఇలా కూర్చున్నప్పుడు మాత్రం చేయగలరు. ఈరోజు బొమ్మ కాబట్టి దొంగతారు. నీ పక్కన 150 కేజీ మనిషి పడిపోతాడు, ఆగో పరిస్థితి. అందుకే ఈ ఎనర్జీ మొత్తం వినండి, మన ఎనర్జీ మొత్తం ఈ భుజాల మీదకి తీసుకొని వచ్చి మనం ఇలా కంప్రెస్ చేయగలిగితే ఒక మంచి బతుకుతాడు. ఎన్నిసార్లు చేయాలి నిమిషానికి? నిమిషానికి 60 నుండి 100. నువ్వు బ్రీతింగ్ ఇవ్వగలిగితే 30 సార్లు కంప్రెషన్కి 2 సార్లు బ్రీత్ ఇవ్వాలి ఇంట్లో వాళ్ళైతే. అర్థమైందా? అలా చేస్తే మంచి బతికేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువ. అర్థమైనా? ఇలా కంప్రెషన్స్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది కంప్రెషన్ ఇచ్చిన తర్వాత సార్ ఇట్లా ఎంతసేపు చేయాలనే డౌట్ ఎవరికైనా వచ్చిందా? మీరు రాలేదు సరే. ఇప్పటి వరకు సిపిఆర్లో కంప్రెషన్ ఇలా చేయిస్తూ ఒక మనిషికి లాంగెస్ట్ సిపిఆర్ ఎంతసేపు చేసినారు తెలుసా? 2 గంటలు చేసినారు. 2 గంటల తర్వాత దేవుడు ఎట్లాంటి సిచ్యువేషన్ పెట్టినా అంటే 2 గంటల తర్వాత 2 గంటలు కంటిన్యూగా సిపిఆర్ చేస్తే హాస్పిటల్ తీసుకోమని బతికినాడు. ఇదే హాస్పిటల్ తీసుకుని వెళ్తే బతికినాడు. మనం ఇక్కడ సిపిఆర్ లో మెయిన్ గా చేసేది ఏంటంటే ఈ హార్ట్ ద్వారా బ్రెయిన్ యాక్టివ్ ఉంచడం. ఈ హార్ట్ లో ఎప్పుడైతే బ్లడ్ పంప్ అవుతా ఉంటుందో కంటిన్యూగా మన ఆర్గాన్స్ అనేవి అవి రెస్పాండ్ అయినా కాకపోయినా, బాడీలో రెస్పాన్స్ ఉన్నా లేకపోయినా నువ్వు కంటిన్యూగా సిపిఆర్ చేస్తా ఉన్నావు అంటే అంబులెన్స్ వచ్చేంత వరకు ఎంతవరకు చేయాలా? అంబులెన్స్ వచ్చేంత వరకు, లేదంటే బాడీ రెస్పాండ్ అయ్యేంత వరకు. బాడీలో రెస్పాన్స్ అయ్యి కల్లో చేతిలో తెరిచి చూసేంత వరకు కంటిన్యూగా సిపిఆర్ చేస్తూనే ఉంటాం. అలా చేస్తే బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. బ్రెయిన్ యాక్టివ్ ఉంటే మనిషి బతికే ఛాన్సెస్ ఎక్కువ. 30 సార్లు 30 సార్లు కంప్రెషన్ తర్వాత 2 సార్లు
ఇది 30 సార్లు కంప్రెషన్ తర్వాత 2 సార్లు బ్రీత్ మాత్రమే. బ్రీతింగ్ అయితే కంపల్సరీ కాదు. లేకపోతే మామూలుగా షార్ట్లో సార్ దీంట్లో ఇంకొకటి కూడా చెప్తా. ఇంకోటి ఇక్కడ మర్చిపోయిన పాయింట్ ఏంటంటే బ్రీత్ ఇచ్చేటప్పుడు ముక్కు మూసి పెట్టాలి. ఇదే ముక్కు మూసి పెట్టాలి. లేకపోతే ఏమవుతుందంటే ఈ బ్రీత్ ఇచ్చినప్పుడు ఇది ముక్కులో ఉపయోగం ఉండదు. ముక్కు మూసి పెట్టి మనం బ్రీత్ అనేది ఇవ్వాలి. అలా బ్రీత్ ఇచ్చి ముక్కు మూసి పెట్టిన తర్వాత బ్రీత్ ఇస్తే ఒక మనిషి అలా ఎంతవరకు చేయాలా? అంబులెన్స్ వచ్చేంత వరకు లేదా స్పందించేంత వరకు మనం కంటిన్యూగా సిపిఆర్ చేస్తూనే ఉంటాం. ఇలా చేయడం ద్వారా ఒక మనిషిని 60 నుండి 70% వరకు బతికించిన వాళ్ళం. ఓకే, అర్థమైందా? సిపిఆర్ ఆక్సిజన్ వస్తుంది. ఆక్సిజన్ వచ్చిన తర్వాత వాళ్ళతో పాటు అంబులెన్స్ రావడం అంటే అంబులెన్స్ లో ఉత్తమ అంబులెన్స్ రాదు కదా, దాంట్లో నర్సు డాక్టర్ వీళ్ళంతా వస్తారు. వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినాక అది వాళ్ళ ఇష్టం. మామూలుగా అదే బ్రీత్ ఓపెన్ బ్రీత్ చేయడం వల్ల హెచ్ఐవి వచ్చే అవకాశం ఎందుకు ఏంటంటే హెచ్ఐవి అనేది ఈ కోవిడ్ తర్వాత కూర్చోండి అందరూ కూర్చోండి.